హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్‌పీ నాలెడ్జ్. అండ్ ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్‌లో ఉంది. అండ్ బాలానగర్ హైదరాబాద్‌లో ఉందన్నమాట. దీనికి సంబంధించి మనకి నాన్ టీచింగ్ జాబ్స్‌కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ అండ్ జూనియర్ అసిస్టెంట్, ఆ తర్వాత లైబ్రరీ జాబ్స్ చాలా ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎంజాయ్ అవుతూ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒక్కో పోస్ట్ వివరాలు చూడండి. రిజిస్టర్ పోస్ట్ అనమాట. దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసినైతే ఒకటి ఉంది. అది కూడా ఓపెన్‌లో ఉంది. ఏజ్ లిమిట్ మనకి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ అనమాట. ఇది కూడా ఒక పోస్ట్ అనేది ఉంది. 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సిస్టమ్ ఇంజినీరింగ్ అనమాట. ఇది మనకు ఒక పోస్ట్ అనేది ఉంది. ఇది కూడా 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత లైబ్రరీకి సంబంధించి అండ్ ఇది మాత్రం మనకి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక పోస్ట్ అనేది ఉంది. ఓకే. అండ్ ఆ తర్వాత మనకి మెడికల్ ఆఫీసర్ అనమాట. ఇది కూడా మనకి ఒక పోస్ట్ అనేది ఉంది. 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి సైంటిఫిక్ టెక్నికల్ సూపర్వైజర్ అండ్ దీనికి సంబంధించి కూడా మనకి ఒక పోస్ట్ అనేది ఉంది. 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనమాట. ఒక పోస్ట్ అనేది ఉంది. ఇది కూడా 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనమాట. ఒక పోస్ట్ అనేది ఉంది. ఇది కూడా మనకి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అకౌంటెంట్ మాత్రం మనకి ఒక పోస్ట్ అనేది ఉంది. ఇది ఓబీసీ వాళ్ళకనేది ఉంది. అండ్ మీరు 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ మనకి ఒక పోస్ట్ అనేది ఉంది. ఇది కూడా 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్ కూడా మనకి ఒక పోస్ట్ అనేది ఉంది. 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ అనమాట. ఇది కూడా ఒక పోస్ట్ అనేది ఉంది. 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ గ్రేడ్ సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది. ఇది కూడా 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ 2 వచ్చేసినైతే మనకి ఒక పోస్ట్ అనేది ఉంది. ఇది కూడా 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి రిజిస్టర్ క్వాలిఫికేషన్ అనేది చూద్దాం. అండ్ మాస్టర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. 55% స్కోర్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత మనకి అట్‌లీస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది 5 ఇయర్స్ అనేది ఉండాలి. అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చేసినైతే మనకి మాస్టర్ డిగ్రీ అనేది ఉండాలి. అండ్ 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ సిస్టమ్ ఇంజినీరింగ్ వచ్చేసినైతే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ అనేది ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వచ్చేసినైతే మనకి బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి. అంటే బీఎల్ఐసీ చేసి ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ 2 వచ్చేసినది మనకి ఫార్మసీ చేసిన వాళ్ళు మనకి అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా ఉండాలి. అండ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వచ్చేసంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చేసినైతే మనకి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ అకౌంటెంట్ వచ్చేసినైతే మనకి బీకామ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సెక్షన్ వచ్చేసినైతే మనకి బ్యాచిలర్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అనేది చేసి ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ స్టోర్ కీపర్ వచ్చేసినైతే మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ అనేది చేసి ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. హిందీ ట్రాన్స్‌లేటర్ వచ్చేసినది మనకి మాస్టర్ డిగ్రీలో హిందీ అన్నా ఉండాలి. మాస్టర్ డిగ్రీలో ఇంగ్లీష్ అన్నా ఉండాలన్నమాట. అండ్ డిగ్రీలో మీకు హిందీ ఆర్ ఇంగ్లీష్ అనేది ఉండాలి. ఓకే. అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 వచ్చేసినది మనకి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. అసిస్టెంట్ గ్రేడ్ 2 చూడండి, బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. అసిస్టెంట్ గ్రేడ్ 2కి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండానే బ్యాచిలర్ డిగ్రీ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసింది మనకి ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఓకే. 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసినైతే మనకి రూ. 500 అనమాట. అండ్ ఎవరైనా ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే రూ. 1 కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఆన్‌లైన్‌లో కాదు అప్లై చేసుకునేది. ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలనమాట. అంటే అప్లికేషన్ ఫార్మ్ నింపి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నింపేసి మీరు స్పీడ్ పోస్ట్‌లో గాని, రిజిస్టర్ పోస్ట్‌లో గాని ఈ అడ్రస్‌కి పంపించాలనమాట. ఇక్కడ చూసుకోండి, ద రిజిస్టర్ ఎన్ఐపీఈఆర్ హైదరాబాద్, బాలానగర్, హైదరాబాద్ ఈ అడ్రస్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు అన్ని కాపీస్ కూడా స్కాన్ చేసేసి ఈ అడ్రస్‌కి పంపించాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ ఎన్ఐపిఈఆర్ హైదరాబాద్ జీఓవి.ఇన్ ఈ అడ్రస్‌కి కూడా మనం ఈమెయిల్ అడ్రస్‌కి అండ్ స్కానెడ్ కాపీస్ కూడా మనకి సెండ్ చేయాల్సి ఉంటుంది. 2 చేయాలి మీరు. ఆఫ్‌లైన్‌లో చేయాలి. ఆన్‌లైన్‌లో కాపీస్ కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఈ రకంగా అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసినైతే మనకి 23 అనమాట. 23 ఫిబ్రవరి అనేది లాస్ట్ డేట్. ఓకే.
సో, దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫార్మ్ యొక్క పీడీఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసుకోండి. అండ్ నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసుకోండి. అండ్ ఇదండి మనకి నైపర్ సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించి నాన్ టీచింగ్ జాబ్ వివరాలు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.